All-round development of a child is a major goal of our. అతను ఓ ఉపాధ్యాయుడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడమే కాకుండా తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు జీవిత కాలం గుర్తుంటే విధంగా కృషి చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి ఉన్నతాధికారుల మెప్పు పొందారు. ఇందుకు ఈ టీచర్ చేసిన పనేంటో మీరే చూడండి. గుర్తించి వారికి అవార్డు ఇచ్చినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా స్కూల్లో వివిధ రకాలైన గార్డెన్స్ ఉన్నాయి. రాక్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్, వెజిటేబుల్ గార్డెన్ అండ్ లీఫీ వెజిటేబుల్ గార్డెన్, రాక్ గార్డెన్. ఇవన్నిట్లో అట్రాక్టివ్ అంటే రాక్ గార్డెన్. ఇదంతా మా హెచ్ఎం సార్, టీచర్స్ అండ్ విలేజర్స్ సర్పంచ్ వాళ్ళ హెల్ప్తో మేము అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. అలాగే మా మిడ్ డే మీల్స్లో కూడా మా వెజిటేబుల్ గార్డెన్ నుంచి వచ్చిన వెజిటేబుల్స్ ద్వారానే మేము మిడ్ డే మీల్స్ తీసుకుంటున్నాం. విద్యార్థుల్లో ఇమ్యూనిటీ పవర్ పెంపొందించే కరివేపాకుతో పాటు ఇతర మొక్కలను పెంచడం మొదలుపెట్టారు. మధ్యాహ్న భోజనంలో సాంబార్లో కరివేపాకు ఎక్కువగా వాడే విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే స్కూల్ ఆవరణలో విద్యార్థులను వేప చెట్ల కింద కొంతమందిని, వేరే రకాల చెట్ల కింద మరికొంతమందిని ఆడుకోవాలని సూచించారు. కొంతకాలం తర్వాత వేప చెట్ల కింద ఆడుకున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటాన్ని గమనించి ఇంటికో వేప వంటికి రక్ష అన్న ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. ఒకప్పుడు మా స్కూల్ అంటే ఓన్లీ మా ఊర్లోనే తెలిసేది, కానీ ఇప్పుడు మా జిల్లా మొత్తం కాకుండా రాష్ట్రం మొత్తం తెరవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కేవలం మా హార్డ్ వర్క్, మా హెచ్ఎం సార్ ఎంకరేజ్మెంట్ అండ్ మా వెల్ విషర్స్ సపోర్ట్ వల్లనే. మా స్కూల్లో బర్త్డే గార్డెన్, రాక్ గార్డెన్, లీఫీ వెజిటేబుల్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్ ఇలా చాలా గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము ఏర్పాటు చేసుకోవడానికి కారణం మా హెచ్ఎం సార్ అన్నింటినీ గుర్తించి అన్ని ఐడియాస్, ప్లాన్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు సంపాదించుకున్నాం. సారంగపూర్ మండలం తుంగూరులో పనిచేస్తున్న సమయంలో అజోలా అనే నాచు మొక్కను ఉపయోగించి జీవా ఎరువుగా వరి పంటను పండించారు. ప్రస్తుతం పత్తిపాకలో కరివేపాకు ప్రాజెక్టుతో విద్యార్థులకు ఆరోగ్యాన్ని అందించారు. అంతేకాకుండా స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు కూడా ముఖ్యమని భావించి సేంద్రియ సాగుతో వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించే విధానాన్ని ఆరంభించారు. వీటిని మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. కంపోస్టు ఎరువు తయారు చేసే విధానాన్ని కూడా ఇక్కడే ఆరంభించారు. 20 మందిని ఒక టీంగా ఏర్పాటు చేసి ఒక్కో గార్డెన్ కు 5 బృందాల చొప్పున ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పత్తిపాక పాఠశాలను సీఎం గారు ప్రశంసించడం మాకెంతో ఆనందకరంగా ఉంది. వారిని స్ఫూర్తి తీసుకునే హరితాహారంలో భాగంగానే మొక్కలు చాలా నాటడం జరిగింది పాఠశాలలో. మొక్కలతో పాటు విద్యార్థులకు అందుబాటుగా కిచెన్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్, ఫ్లవర్ గార్డెన్, బర్త్డే గార్డెన్ మరియు రాక్ గార్డెన్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. దీనిని జిల్లా అధికారులు గుర్తించి అలాగే రాష్ట్ర సీఎం గారు గుర్తించి ప్రశంసించడం ఆనందకరంగా ఉంది. ఇలా ఒకటేమిటి, ఈ స్కూల్ని ఓ ప్రయోగశాలగా మార్చేశారు అహ్మద్. ప్రతి విద్యార్థికి ప్రకృతిలో అద్భుతమైన విషయాలను ఓరల్ గా చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ గా చూపించడం కూడా చేయడంతో మంచి ఫలితాలను రాబట్టారు. Discourse oriented pedagogy. Now it has become a mandatory to concentrate on extra co-curricular activities apart from curriculum. So, regarding the extra and co-curricular activities, morning assembly and school publications are taken major role, and due to the publications, magazine corner and news bulletin was given more awareness among the students, and students also motivated towards it, and they are attracting towards preparation of idols with clay, and they are giving wide publicity on global warming, and cultural activities also developed among the students. And whenever we celebrate the annual day celebrations and Republic Day celebrations, several cultural activities were played by the students, and moreover skit is played by the students. Voluntarily they are coming forward, and under the Bala Sabha
we are developing such activities, and food carnival also organized once to give more awareness regarding our traditional Telangana traditional food lifestyle, and games and sports also given major priority, because in addition to the extracurricular activities we should give physical education also. Physical education is also part of our curriculum. So in order to get all round development of a child, we are motivating the students towards the sports and games, martial arts, especially the girls should become a self-protective personalities. In order to develop confidence on them, we are giving a training for the martial arts, and field trips, educational tours also organized by our headmaster. And these field trips, by going these field trips, we are getting a different. We can come to know different tradition and cultures in our India. We know that university, we have got a diversity, unity in diversity, and that was proven by our educational tours. And empowerment of women also given more priority, and we have been celebrating Women's Day celebrations, and we are giving more awareness on the rights of the women. And Green Avenue Spectacular sceneries, beautiful lands, roadside plantation. Seems like a mini tank bund welcomes you heartfully. It is none other than village Pattipaka, located in Peddapalli district at Dharmaram Mandal. You can see green and clean streets. We are entering to Jilla Parishad High School, Pattipaka. The different types of imaginative activities done by teamwork. The captain of this is Headmaster Dr. P.M. Sheikh. Under his guidance, the development has been taking place, along with the heartful cooperation of staff, students and well-wishers, putting efforts to become one of the greenery school in the district. Little kids are coming joyfully for all-round development to become the good citizen of India. It is the school with homely, clean and green atmosphere. The teachers along with students and midday meals workers planting, watering and taking care of kitchen garden. In this school, the students, apart from acquiring education, they are also taking nutritious, healthy and hygienic food from kitchen garden set by school team. They are getting regularly vegetables like lady's finger, bottle gourd, tomato, chilli, brinjal, etc. Most of the students are at the risk of iron deficiency. In a routine blood test, anemia is reported as a low hemoglobin percentage. So, the headmaster and teachers decided to give food supplement to increase the hemoglobin percentage in blood. They planted leafy vegetable garden. Curry leaves are good supplement to increase the hemoglobin. So, every day in midday meals, a teaspoon of curry leaves powder is the first bit of their meals. A compost pit is also arranged to produce biodegradable fertilizers. Parents got inspired and implemented in their respective homes. Gardening is the practice of growing and cultivating plants. Many people consider it as a relaxing activity. Look at this fruit garden, an innovative activity by the students and teachers with different types of fruit trees such as papaya, sapota, mango, pomegranate, banana, etc. are planted.
Gardening is any way that humans and nature come together with the intent of creating beauty, which can be seen in this flower garden. This floral garden, which inspired the district higher officials, political leaders and parents. There are nearly 30 varieties of flowering plants. Every day in the morning, we can hear the chirping of birds with colorful butterflies. It is rightly said, gardens are the lungs of towns and cities. There is something unique which cannot be seen anywhere, but here the school premises is in rocky area. So the management planned to make rock garden with different colorful stones in an artful manner. You can enjoy by watching it. The special attraction of this is hanging garden with many climbers in one of the corner. The last but not the least is the attractive, thoughtful and memorable birthday garden. The main motto of this garden is to plant a plant by every student on their birthdays. To know the customs and culture of our country, the HMs are arranged North India educational tour for a week from Patipaka to Vaga border and also participated in the lowering of flag ceremony, which is the daily military practice. The school often conducts parents-teachers meeting to discuss about the all-round development of the child. And appreciations has made the topper of the class with first in class and second in class with their parents. By this, the parents felt proud on their children. The students actively participate in the co-curricular activities like Balasabha, dance, drawing, games and many more activities where their performance at district level, state level. Due to this activity, we have a lot of confidence. We acknowledge the contribution of dedicated staff for all these achievements. Small daily improvement bring revolutionary result. From last 4 years, we have been way of success to achieve curricular and co-curricular activities. We, the students of ZPHS Patipaka, not only in academic, in branches of sports, we have touched national level game. The best student for better tomorrow is the motto of our school. Hope it reaches to the goal. Thank you.